ఎలీషా అయ్య గారికి మంచి చాలాసార్లు ఈ పరిచర్యకి మీటింగ్స్కి వచ్చినప్పుడు వారి కుటుంబాన్ని కలవటానికి ఆంటీని అంకుల్ని ఎంతగానో ప్రేమించే కుటుంబం, సేవకులకి సపోర్ట్ చేసే కుటుంబం. జ్యోతిరాజ్ గారు కానివ్వండి, వారి యొక్క కుటుంబ సభ్యులు కానివ్వండి, సిస్టర్ గారు కానివ్వండి. ఎందుకంటే దైవజనుల్ని ఈ సేవకుడు ఆ సేవకుడిని నిష్పక్షపాతంగా అందరినీ ప్రేమించి, అందరినీ ప్రోత్సాహపరిచి, అందరినీ ఒకే రీతిగా చూడగలిగే మంచి మనసున్న దైవజనులు జ్యోతిరాజ్ గారు, వారి కుటుంబం. వారిని, వారి కుటుంబాన్ని నిండారుగా ఈ సంవత్సరంలో దీవించాలి. అంతేకాక ఇటువంటి వారు రేరుగా ఉంటారండి. ఎందుకంటే డినామినేషన్స్ భేదాలు ఉంటాయి. కొంతమంది ఏమో సైలెంట్గా నిలబడిన చోటే వాక్యం చెప్పి కాముగా మాట్లాడి వెళ్ళిపోతారు, అటువంటి దైవజనులు ఉంటారు. కొంతమంది స్టేజ్ అంతా రణరంగం చేసి ఊరికి పరిగెత్తే సేవకులు ఉంటారు. కొంతమంది పరిగెత్తుకుంటూ వర్తమానం చెప్తారు. కొంతమంది యేసు యేసు ప్రభు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు సైలెంట్గా చెప్పి అందరినీ ఒకే రీతిగా చూడడం, ప్రేమించడం అంటే అది అవగాహన ఉన్న దైవజనులకు మాత్రమే అర్థమవుతుంది. అటువంటి సేవకుల్లో జ్యోతిరాజ్ గారు మాత్రం చాలా అద్భుతమైన దైవజనులని నేను ప్రభువు పేరట మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇట్లా సేవకులందరూ ఇలాంటి కోఆపరేషన్ ఉంటే మనలో ఏ డినామినేషన్ భేదాలు ఉండవు. సంతోషంగా దేవుని పరిచర్య చేసుకోగలుగుతాం. అవునా కదా? మీరే చెప్పండి.